श्रीराम शरणं मम 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 श्रीराम शरणं मम। ओम श्री सीतारामाभ्यां नमः। ओम श्री मात्रे नमः। ఉత్పత్తి ప్రకరణము 3వ సర్గలో ఉన్నాం. మనం కొంత చెప్పుకున్నాం, ఇప్పుడు దాన్ని పూర్తి చేసుకుంటున్నాం. ఈ సర్గ బంధం అనేది ఎలా అనుభవానికి వస్తూ ఉన్నది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, బ్రహ్మదేవుడు అసలు ఉత్పన్నమే కాలేదని, ఆయన కేవలం మనోమాత్రుడని, ఈ మనస్సు కూడా కేవల చిదత్వమే తప్ప ఏ ఒక్కరి ప్రత్యేకమైన మనస్సు కాదని, కేవల చిదత్వము కేవల చైతన్యమే తోడులేనిదై ఉన్నది కాబట్టి దాని యందు సంభవించిన బ్రహ్మత్వము అయితే సృష్టి సంకల్పము, తోడును దర్శించడము అనే ఇచ్ఛ, ఇవేవి కూడా దానికంటే భిన్నములు కావు. కాబట్టి ఏ విధంగా అయితే సరస్సులో ఉత్పన్నమవుతూ ఉన్న అలలు ఆ సరోవర జలాల కంటే వేరు కానట్లే, అదేవిధంగా పరమ చైతన్యం నుంచి ఈ మనస్సు అనేది అనుభవానికి వస్తున్నప్పటికీ పరమ చైతన్య శక్తి మనస్సుగా అది దాని నుంచి వేరు కాదు. తత్ భావం నుంచి, తద్ బ్రహ్మభావం నుంచి ఉత్పన్నమవుతున్న సమస్తము కూడాను నిజానికి కారణరహితమే అయినప్పటికీ ఆ విధంగా అనడానికి కారణం ఏమిటంటే, దేని నుంచి అయితే ఉత్పన్నమవుతున్నట్లుగా, అంటే దేనిని కారణంగా దర్శిస్తూ ఇవన్నీ వర్తిస్తూ ఉన్నాయో ఆ కారణానికే కారణం లేని ఆ చిత్రమైన స్థితి కారణం చేత ఇదంతా కూడా కారణరహితం అని చెప్పి ఊహించబడుతూ ఉన్నది. అయితే అనుభవ కాలంలో బ్రహ్మదేవుని సృష్టి అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. దీని అందు అంతటా కూడాను బ్రహ్మదేవుడు అనే ఒక కారణం కనిపిస్తూ ఉన్నది మనకి. అజుడనే కారణం. ఆయన అసలు పుట్టనే లేదు అన్నదానికి అర్థం కారణాలే, సహకారి కారణాలు ఏమీ లేవు. ఇప్పుడు శ్రీరామచంద్రుడిగా నీ పుట్టకకి దశరథ మహారాజు కారణం కనిపిస్తూ ఉన్నారు, కౌసల్యాదేవి కారణం కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా నాకు నా తండ్రి అయిన బ్రహ్మదేవుడు కారణంగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపించే కారణాలు అక్కడ లేవు. అక్కడ కారణం లేని కారణం చేత మనమందరం కూడా తత్స్వరూపమై ఉన్నాం తప్ప అన్యం కాదు. ఈ విషయాన్ని గుర్తించాలి. అయితే బ్రహ్మదేవుడి నుంచి ఉత్పన్నమైన ఈ వంశాలు, ఈ మీ ఇక్ష్వాకు వంశము కానీ, నేను కానీ, నా తర్వాత నా వలన కలిగిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఈ పుట్టుక క్రమాన్ని విస్మరించినట్లయితే పూర్ణ బంధంలో పడిపోతారు. అలా కాకుండా తొట్టతొల్లి ఏమిటి అనే విచారణ చేసి బ్రహ్మదేవుని తత్వం ఏమిటో కూడా అర్థం చేసుకొని, కేవలత్వం అంటే ఏమిటి, వాస్తవానికి అస్తిత్వం కలిగి ఉన్నది ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా దర్శించినప్పుడు వీరందరూ కూడాను కారణరహితులు అవుతూ ఉన్నారు. కారణంతో వర్తిస్తున్నట్లుగా కనపడుతున్నప్పటికీ వీరందరూ కూడా కారణరహితులు అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సృష్టి అందరి ఎవరైనా సరే ఎక్కడ ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉండి అప్పటి వరకు వర్తిస్తూ ఎప్పుడైతే విచారాన్ని అవలంబించి వాస్తవం ఏమిటి, ఎక్కడ మొదలైంది, దీని తత్వం ఏమిటి, ఈ జీవన తత్వం ఏమిటి, మన అనుభవంలో కనపడుతున్నది ఏమిటి, శాస్త్రాలు ఏం చెబుతూ ఉన్నాయి, గురువులు ఏమి ఉపదేశిస్తూ ఉన్నారు, శాస్త్రాన్ని ఎరిగిన పెద్దలు ఏమి మాట్లాడుతూ ఉన్నారు, వీరి ఆశయాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే స్పష్టంగా బోధపడుతుంది. అవిచ్ఛిన్న చిదాత్మిక పుమాన్మస్తీహనేతరత్ స్వసంకల్ప విషాద్బద్ధో
నిస్సంకల్పశ్చముచ్యతే అని. అట్టి స్థితిలో మరి బంధానికి తావులేదు. ఎక్కడైతే కారణం దర్శించబడుతూ ఉన్నదో అక్కడ బంధం ఉన్నది. ఎక్కడ కారణ రాహిత్యం దర్శించబడుతూ ఉన్నదో అక్కడ బంధం లేదు. కాబట్టి ముక్తి అనే ప్రసక్తి కూడా లేని కేవలత్వం మాత్రమే ఉన్నది. ఈ కేవలత్వం ఉన్న చోట దుఃఖానికి తావులేదు, కేవల సౌఖ్యం మాత్రమే ఉంటుంది. ఈ స్థితి యందు ఉండి వర్తిస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను కేవల సౌఖ్యాన్ని జగద్రూపంలోనూ తదనంతరము కేవల ఆత్మ రూపంలోనూ అనుభవిస్తారు. ఇది తత్వం. కాబట్టి కారణం ఊహించబడుచున్న చోట బంధం కనిపిస్తున్నది తప్పితే కారణాన్ని ఆత్మగా లేక కేవల చైతన్య మాత్రంగా, కేవల చిదత్వ మాత్రంగా ఎక్కడైతే దర్శించగలుగుతూ ఉన్నారో అక్కడ కేవల బ్రాహ్మీ స్థితి మాత్రమే అనుభవానికి వస్తున్నది. బ్రహ్మదేవుని యొక్క స్థితి ఎలా ఉందో ఆ స్థితియే ఇక్కడ కూడా ప్రాప్తించిన కారణం చేత వాసనలు ఉత్పన్నం కావడం లేదు, వాసనలు బంధించడం లేదు, సంస్కారాలు అవసరం కలగడం లేదు. సంస్కారం అనేది భ్రాంతి మాత్రమే అనే విషయం తెలుస్తూ ఉన్నది. కాబట్టి వీరు సంస్కృతి, బంధము, అవిద్య ఇత్యాది మాటలతోటి, కామము ఈ పాటలతోటి చెప్పబడుతున్న ఈ దుస్థితి నుంచి వీళ్ళు బయటపడిన వాళ్ళు అవుతూ ఉన్నారు. ఇది తత్వం. ఈ మాట కూడా ఇక్కడ ఈ జగదనుభవం కలుగుతూ నాని సంవాద రూపంలో ఇప్పుడు ఈ దృశ్యం నడుస్తూ ఉన్నది కాబట్టి ఈ మాటలు పలకవలసి వచ్చింది. కానీ ఉన్నారు, ఉంటుంది అనే, ఇలా జరుగుతుందనే మాట పలుకోవలసి వచ్చింది. కానీ వాస్తవానికి ఇదంతా ఉన్నది నేను నీవు ఉన్నాం అనే ఉద్దేశంతో మాత్రం కాదు. నేను నీవు ఉండటం అనేది ఉన్నది, కానీ నేను నీవుగా కాదు, కేవలత్వంగా మాత్రమే అస్తిత్వం కలిగి ఉన్నాం. నేను నీవుగా మనం అస్తిత్వాన్ని కోల్పోతూ ఉన్నాం. ఈ విషయాన్ని నీవు గుర్తించాలి. కాబట్టి ఎక్కడ సహకారి కారణాలు లేవో అక్కడ ఆతివాహికత్వం ఉన్నది. ఎక్కడ సహకారి కారణాలు ఉన్నాయో అక్కడ ఆదిభౌతికత్వం అనేవి ఉన్నది. ఆతివాహికత్వం అనేది శుద్ధ శరీరము, అది నశించిపోయేది కాదు, కేవలమైనది, కేవల చైతన్యము. ఆది భౌతికత్వం అనేది మలిన శరీరము, దీని యందు పంచభూతాత్మకత, అదేవిధంగా కారణము కార్యమనే స్థితి, కారణం నుంచి కార్యము తప్పించుకోలేకపోవడము, దీన్ని స్వభావము, ప్రకృతి అనే పేరుతోటి చెప్తూ ఉన్నాం. అది దాని ప్రకారమే జరగడము, నియతి అనే పేరుతోటి కూడా ఇదే వర్తించబడుతూ ఉన్నది. ఈ విధంగా ఈ శాస్త్రాల్లో చెబుతున్న మాటలన్నిటికీ ఇక్కడ తావు కలుగుతూ ఉన్నది ఈ కారణం చేత. కాబట్టి నాయన, సృష్టికి కారణమే లేదు, సృష్టించిన వాడికి కారణం లేదు, కాబట్టి సృష్టికి కారణం లేదని ఊహించబడుతూ ఉన్నది. ఇది క్రమంగా అభ్యాసం చేసే కొలది ఇది అర్థం అవుతుంది. నా నోటి నుంచి ఏ మాటలైతే నువ్వు వింటున్నావో ఈ మాటల్ని మాటి మాటికి నువ్వు విచారణ చేసి, నువ్వు ఇప్పటికీ ఆ పనిలో ఉన్నావు, అయినా నేను చెప్తూ ఉన్నాను నీకు, విచారణ చేసి దాని అందలి సూక్ష్మతను గ్రహిస్తూ, నీవు గ్రహిస్తున్న దానిని నిశ్చయపరచుకోవటం కోసం తిరిగి నన్ను ప్రశ్నిస్తూ ఈ విధంగా ముందుకు సాగినట్లయితే చప్పున పని తేలిపోతుంది. అప్పుడు నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించింది కాబట్టి నీ మనస్సు శమిస్తుంది. మనశ్శమనమే సుఖము, మనశ్శమనమే పాపరాహిత్యము, మనశ్శమనమే సర్వస్వాతంత్ర్యము. మనసు ఉన్నంతసేపు ఎవరికి కూడాను స్వాతంత్ర్యత లేదు. మనసు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే స్పష్టమైన శుద్ధమైన జ్ఞాన అవగాహన ఉన్నదో, జ్ఞాన స్పృహ ఉన్నదో అతడికి కూడాను బంధానుభవం లేదు. బంధం అనేది అతడికి పునర్జన్మను కలిగించే బంధం అనేది మాత్రం ఉండదు. అదేవిధంగా అతడికి ఈ దృశ్యమునందు ప్రత్యేకత, విశేషత్వము అనే ఈ
స్థితి అనేది ఏది అనుభవానికి ఉండదు కాబట్టి సర్వం అతడికి ఒక్క తీరుగా కనిపిస్తున్నది కాబట్టి అతడు పక్షపాతాన్ని చూపేవాడుగా కానీ లేకపోతే జడుడుగా కానీ ఉండడు. ఈ రెండు లేని కేవల భావాన్ని అనుభవిస్తూనే లోకమునందు అతడు వర్తిస్తూ ఉంటాడు. ఇది ముందు ముందు నీకే అర్థమవుతుంది. కాబట్టి నాయన, బ్రహ్మదేవునికి ఆతివాహికత్వం మాత్రమే ఉన్నది తప్ప ఆదిభౌతికత్వం లేదు. బ్రహ్మదేవుని సృష్టిలో ఆతివాహికత ఆదిభౌతికత ఉంటుంది. ఇది దేవతలకైనా మనుషులకైనా రాక్షసులకైనా ఈ రెండు శరీరాలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే ఈ శరీరాలు, రెండు శరీరాలు కలిగి ఉన్నవాళ్ళు ఈ ఉత్తమమైన విచారణ మార్గంలో, ఈ సాధనా మార్గంలో జీవితాన్ని గడుపుతూ క్రమంగా అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే బ్రహ్మదేవుని ఉండే స్థితికి వెళుతూ ఉన్నారు కాబట్టి, బ్రహ్మదేవుడు ఉండే మనోనిశ్చయానికి వాళ్ళు చేరుతూ ఉన్నారు కాబట్టి అప్పుడు అది బ్రాహ్మీ స్థితి అని పలకబడుతున్నది. వారిక జనన మరణ చక్రం అనే అనుభవాన్ని మాత్రం పొందరు. ఈ విషయాన్ని నీవు గుర్తించవలసి ఉంది. కాబట్టి దేవతలకైనా ఉపదేశం అవసరం, మనుషులకైనా ఉత్తమాతమ మధ్యమ స్థితుల్లో ఉండే ఈ మనుషులకైనా ఈ ఉపదేశం అవసరం. అదేవిధంగా రాక్షసులకైనా ఈ ఉపదేశం అవసరం. ప్రజలందరినీ పరిపాలించే మహారాజుకి ముఖ్యమైన తక్షణమైన అవసరం ఈ జ్ఞానము. అదేవిధంగా తన్ను తాను ఉద్ధరించుకోదలుచుకున్న ప్రతి జీవునికి కూడా ఈ జ్ఞానం అనేది అవసరం. కాబట్టి ఈ సాధనని ప్రతి ఒక్కరూ కొనసాగించవలసిందే. ఎప్పటికైనా తప్పేదేమి లేదు. ఈ కాల చక్రం నుంచి, చట్రం నుంచి, దేశం అనే చట్రం నుంచి, నేను నాది అనే చట్రాల నుంచి, వీటి నుంచి ఎవడైతే స్పష్టరీతిని బయటపడగలిగాడో అతడే ముక్తుడు, అతడే జీవన్ముక్తుడు, అతడే పరమాత్మ, అతడు తప్ప అన్యుడు లేడు. ఇది వాస్తవం. ఈ దృశ్యం అనేది అసలు వాస్తవానికి గనుక ఉన్నట్లయితే దీని నుంచి తప్పించుకోవటం అనేది కుదిరే పని కాదు. ఎందువల్లంటే దృశ్యం యొక్క విస్తారం చూస్తూ ఉన్నావు కదా, దీని నుంచి ఎవడు తప్పించుకోగలడు? ఏమి చేసినా దృశ్యం నందే చేస్తూ ఉన్నాడు కాబట్టి దృశ్యభావం నుంచి ఇతడు బయటపడ్డం ఎట్లా? దృశ్యం వాస్తవంగా లేదు, అందువలన ఇది సాధ్యమవుతూ ఉన్నది. కాబట్టి దృశ్యం మొదలే లేదు, కాబట్టి దృశ్యానికి మొదలు లేదు, దృశ్యం మొదలంటా లేదు అని చెప్పే విషయాన్ని గుర్తించి ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసిన వాడు దీని నుంచి బయటపడుతూ ఉన్నాడు. ఏమిటి దీనికి మరి ఎలా దీన్ని నిశ్చయపరచుకోవాలి అంటే, ఎవరైనా సరే దేన్ని చూస్తూ ఉన్నారో ఆ చూడబడే విషయము, అతడి కన్ను అంటే చూచే విధానము, అదేవిధంగా చూచేవాడిగా ఉన్న అతని యొక్క అస్తిత్వము, ఈ మూడు ఎప్పుడూ వేరు కాదు. అతడు చూపు మారిస్తే దృశ్యం మారిపోతూ ఉన్నది, దృశ్యం మారితే చూపు మారుతూ ఉన్నది. కానీ ద్రష్ట అట్లానే ఉంటూ ఉన్నాడు. ద్రష్ట యొక్క పదం మారుతూ ఉన్నట్లుగా కనపడుతున్నప్పటికీ ఆ ద్రష్ట అట్లానే ఉంటూ ఉన్నాడు. అతడు లేనట్లయితే ఈ మూటికి అస్తిత్వమే లేదు. కాబట్టి ఈ మూడు కూడా తత్స్వరూపమైన విషయాన్ని గుర్తించి ఎవరైతే క్రమక్రమంగా వాస్తవాన్ని ఇది అని చెప్పి గుర్తిస్తున్నారో వారికి మనోలయం జరుగుతూ ఉన్నది. చిత్తలయమే సంసార శాంతి, చిత్తోదయమే సంసారోదయం, సంసారోదయమే బంధానుభవం, బంధానుభవమే మోక్ష అవసరం, మోక్ష అవసరమే సాధన అవసరం, సాధనయే తిరిగి ఇప్పుడు ఈ రూపంలో మనకు కనపడుతున్న ఈ సాధనయే తిరిగి స్వస్థితిని పొందటానికి కారణమవుతుంది. అదే పరమ మంగళం. కాబట్టి నాయన, దృశ్యం ఉంటే గనక ఎప్పటికీ కూడాను బయటపడే అవకాశం లేదు. దృశ్యం లేదు కాబట్టి మనం ఈ ప్రయత్నం చేసి బయటపడుతూ ఉన్నాం. ఉంది అని అనిపిస్తున్నది కాబట్టి విచారణ అవసరం అవుతూ ఉన్నది. లేదు అని చెప్పి తెలిస్తే విచారణకు తావే లేదు, అవసరమే లేదు. ఈ విషయాన్ని గుర్తించాలి. ఇక ఈ శ్రీ వశిష్ఠ రామ సంవాదాన్ని ఎవరెవరైతే ఇప్పుడు
ఈ సమావేశాల్లో వింటూ ఉన్నారో మీరందరూ కూడా ఈ గ్రంథంలోని ఏ భాగాన్ని ఇప్పుడు మనం చర్చిస్తూ ఉన్నామో దాన్ని మీరు ముందుగా చదువుకొని ఉండి ప్రశ్నోత్తరాల సమయంలో దానిని అడుగుతూ ఉన్నట్లయితే మీకు చెబుతున్న బోధ ఇంకా స్పష్టత పెరుగుతుంది. కానట్లయితే ఇది ఊరికే గాలిలో మాటల్లాగా అలా మీకేం ఉపయోగపడకుండా అయిపోతాయి. ఏదో స్వల్పమైన మేలు జరుగుతుంది. కానీ మీ ప్రయత్నం మీకు ఉన్నట్లయితే మీరు దాన్ని చదివి దాంట్లో ఉండే విషయాలను అడుగుతున్నట్లయితే బోధ సులువు అవుతుంది, పని తేలిగ్గా జరుగుతుంది. అలా కాకుండా స్వప్రయత్నం లేకుండా ఊరికే వింటూ మాత్రమే ఉంటే పని దూరం అవుతుంది. ఎంతో కాలం వినాల్సి ఉంటుంది దీన్ని. ఇది అన్ని సమయాల్లో సాధ్యమయ్యేది కాదు. అసలే ప్రారంధము లేకపోతే ప్రకృతి అనే దానికి వశులైపోయి ఉన్నారు జీవులు. అటువంటి సందర్భాల్లో ఆయా పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు నిర్ణయం చేసుకోవటం అనేది వీళ్ళకి కుదిరే పని కాదు. కాబట్టి ఈ గురువాక్యాన్ని సూక్ష్మతని గ్రహించి ముందుగా చదివి ఉండడము అనే కార్యక్రమాన్ని ఎవరు చేయగలుగుతారో వాళ్ళు నిస్సందేహంగా ముక్తులవుతారు. వాళ్ళు ప్రశ్నించగలుగుతారు. ప్రశ్నించి సమాధానం పొందిన వాళ్లే చిత్తశాంతిని పొందుతారు. కాదని నిశ్చయం చేసుకొని జగత్తు వాస్తవమే అని చెప్పి అటువైపు మళ్ళిన వాళ్ళు ఇది ఒక ఆటలాగా కాసేపు ఏదో పవిత్రమైన కార్యం చేస్తున్నామనే ఒక భావనతోటి దీంట్లో ఉంటారే తప్ప దీని పరమ ప్రయోజనాన్ని మాత్రం సాధించలేరు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మరలా విషయంలోకి వస్తే కార్యము కారణము. కార్యము సృష్టి, కారణము బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవునికి కారణం లేదు కాబట్టి ఆయన సృష్టించిన సృష్టికి కూడా కారణ రాహిత్యమే సిద్ధిస్తూ ఉన్నది. కాబట్టి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. బ్రహ్మ సత్యం ఎట్లయ్యాడు? ఆయన కారణం లేనివాడు కాబట్టి ఆ బ్రహ్మ పరబ్రహ్మమే, అతడు కేవల చైతన్యమే. అతని యందు నేను, నీవు, వారు, వీరు ఇత్యాది, నాది, నీది ఇత్యాది మాలిన్యం లేదు. అతడు కేవల ఆత్మస్వరూపుడై తననే అంతటా దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి తన సంకల్పంలోనూ తన సృష్టిలోనూ అలానే ఈ సృష్టిలో మరలా బ్రహ్మత్వాన్ని, బ్రహ్మ పదవిని అధిష్ఠించి ఆయన దానిని కూడా అనుభవిస్తూ కేవలత్వంలోనే ఉన్నాడు తప్ప అది ఆయనకి వాసనగా పరిణమించడం లేదు. ఏ విధంగా అయితే స్వప్నంలోంచి మేలుకొన్నవాడు స్వప్న అంతర్గత దృశ్యానికి సంబంధించి మరి విచలితుడు కాడో, దాని గురించి భయపడటం అనేది ఉండదో, స్వప్నంలో తాన్ని దొంగలు దోచుకున్నట్లుగా అనుభవానికి వచ్చింది. అక్కడ చాలా కలతపడ్డాడు. అతడి మనసు చాలా కలతపడింది. నిద్ర నుంచి మేలుకున్న తర్వాత అతడు ఇది స్వప్నం మాత్రమే అని చెప్పి తెలిసిన తర్వాత తన ధనం పోయిందని వాపోవటం అనేది ఎలా అయితే ఉండదో, ఆ భయం అయితే ఎలా అయితే రాదో, అదే విధంగా ఇక్కడ పరమజ్ఞానం కలిగిన తర్వాత వారికి ఈ మరలా వాసన ఉత్పన్నం అవటం అనేది జరగదు. మరలా ఇక్కడ ఎట్లయితే స్వప్నం నుంచి మేల్కొన్నవాడు ఎలా అయితే భయానికి గురి కావడం లేదో, అదే విధంగా ఇక్కడ పరమజ్ఞానం కలిగిన తర్వాత పునర్వాసన ఉత్పన్నం కావటం మాత్రం జరగదు. అంటే ఇది ఉంది అనే నిశ్చయంతో ఏర్పడే మనోనిశ్చయాలు ఏవైతే ఉన్నాయో అతన్ని అవి బంధించలేవు. అతడికి మొదల నుంచే ఇది లేదనే విషయం తెలుస్తున్నది. కాబట్టి అతడు స్వప్నంలోనే మేల్కొని స్వప్నాంతర్గతుడై స్వప్నాన్ని అనుభవిస్తూనే స్వప్నంలోనే ఇదంతా నా స్వప్నము అని చెప్పి గమనించి తిరగగలుగుతూ ఉంటాడు. కాబట్టి అతడికి తాత్కాలికమైన ఆ నియతి వర్తిస్తున్నట్లుగా కనపడుతున్నప్పటికీ అతడు మాత్రం దానిని కూడా ఆత్మగా తప్ప అన్యంగా దర్శించడు. కాబట్టి అతడికి భయం లేదు. ఈ స్థితినే ఇక్కడున్న ఈ జీవన్ముక్తులైన మహాత్ములందరూ సాధించి లోకంలో వర్తిస్తూ కనిపిస్తూ ఉన్నారు. నిజానికి వీరు లోకాతీతులు. కాబట్టి ఎక్కడ కారణం ఉన్నదో అక్కడ కార్యం ఉన్నది. కార్యం ఉన్న చోట ఆ కార్యము కూడా తిరిగి కారణత్వాన్ని సంతరించుకొని, ఏ విధంగా అయితే పద్మబీజమునందు పద్మలత ఉత్పన్నం కాకుండా ఉత్పన్నం కాబోతూ లోపల ఉంటూ ఉన్నదో, ఆ విధంగా కార్యము కారణ రూపాన్ని ధరించి తిరిగి కార్యంగా కార్యానికి కారణమవుతూ ఉన్నది. ఈ విధంగా కార్యకారణత్వం అనేది అలా అవిచ్ఛిన్నంగా సాగిపోతూ ఉన్నది. ఇది
స్పష్టమైన నియతితోటి, కాల నియతితోటి, దేశ నియతితోటి, అదేవిధంగా కర్మ ఫల నియతితోటి సాగుతూ ఉన్న కారణం చేత ఇదంతా వాస్తవం అని చెప్పి దానికే అనిపిస్తూ ఉన్నది. ఎప్పుడు పరమకారణాన్ని అన్వేషిస్తూ ఈ కార్యరూపంలో ఉన్న కారణరహితమైన కారణము బయలుదేరిందో తను తాను గ్రహించగలుగుతుంది. క్రమంగా ఈ దారిలో గ్రహించడంతో కేవలత్వాన్ని అనుభవిస్తుంది. ఇది తత్వం. అంతేకాని ఇది లేదు అది లేదు అని చెప్పి ఉట్టి మాటలో బెండు మాటల వల్ల ప్రయోజనం లేదు. భూమి లేదు, ఆకాశం లేదు, లేకపోతే నువ్వు లేవు నేను లేవు అని ఉట్టి మాటలు చెప్పుకుంటే ప్రయోజనం ఏమీ కలగదు. లేకపోతే అంతా పరమాత్మయే అంతా పరమాత్మయే అని చెప్పి చెప్పినా కూడాను ప్రయోజనం లేదు. స్పష్ట రీతిని తన అనుభవాన్ని, శాస్త్రాన్ని, అలానే గురు సన్నిధిని స్పష్టంగా కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు ఈ పని జరుగుతుంది. అంతేకాని లోకంలో జరిగే సంఘటనలు వాటికి ప్రభావితులై అదే దారిలో గురువుని గాని శాస్త్రాన్ని గాని తన జీవితాన్ని గాని కట్టి వేసుకొని గందరగోళంలో మునిగేవాడు ఎప్పటికీ బయటపడలేడు. ఇది తత్వం. కాబట్టి ఇది ఉంది అని అనిపించడం వల్ల నువ్వు బంధంలో ఉన్నావు. ఇది లేదు, ఎలా ఉన్నట్లుగా అనుభవానికి వస్తున్నది. లేకుండానే దీని యందు ఇంత స్పష్ట రీతిన స్థిరత్వము లేకపోతే అస్థిరత, నియతి ఇవన్నీ ఎలా అనుభవానికి వస్తూ ఉన్నాయి అనే విషయాన్ని చక్కగా అభ్యాసం చేసినట్లయితే, విచారణ చేసినట్లయితే పని జరుగుతుంది. దీనికి కావలసినది ఏమిటంటే మొట్టమొదట ఏదో జరిగిపోతుందనే భ్రాంతితోటి అసంతోషాన్ని అంగీకరించడం కాకుండా, ఏది ఏమైనా నా అస్తిత్వానికి ఎప్పటికీ భంగం లేదు, నాది ఒంటరి ప్రయాణం, గురువు గారు చెప్పినట్లుగా, శాస్త్రాలు చెప్తున్నట్లుగా ఈ ఒంటరి ప్రయాణంలో అనేకం జరుగుతూ ఉంటాయి, అనేకం కనిపిస్తూ ఉన్నా నా అస్తిత్వం మాత్రం ఎప్పుడు నిలబడే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో నేను బాధపడవలసిన అవసరం లేదు. ఏది జరుగుతున్నా కూడా ఇవి వాస్తవానికి లేవు అనే విషయాన్ని నిశ్చయం చేసుకొని అసంతోషానికి కాకుండా సంతోషానికి తావిచ్చుకుంటూ తాను సంతోష రూపుడై వర్తిస్తూ ఉండాలి. నిత్య సంతుష్టుడై ఉండాలి. ఇది ఒక లక్షణం మోక్షాన్ని పొందడానికి. అదేవిధంగా తన అనుభవాన్ని, ఇతరుల అనుభవాన్ని, ఇతరుల రూపంలో కనపడుతున్న అనుభవాన్ని, శాస్త్రోక్తిని, గురువుక్తిని, వీటన్నిటిని కూడా ఒక చోట చేర్చుకొని ఆలోచన చేయాలి. ఇది జీవితంగా గడుపుతూ ఉండాలి. ఇది సాధువులతోటి సాంగత్యాన్ని, విచారణ అనే ఉత్తమమైన కర్మని ఇస్తుంది ఈ నిశ్చయం ద్వారా ఇలా గడపటం వల్ల. ఇక ఈ క్రమంలో తక్కిన విషయాలన్నిటినీ కూడాను ఈ పనికి సంబంధించి కాకుండా మరొక పనికి సంబంధించి మనకేమి క్రొత్త ప్రణాళికలు అనేవి లేకుండా, ఈ పని యందు మాత్రమే ప్రణాళికలు ఏమన్నా ఉన్నా ఈ పనులు చేసుకుంటూ ఉండటం ఏదైతే ఉందో ఇదే శమము అనే పేరుతోటి చెప్పబడుతూ ఉన్నది. ఇది బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం అనే పేరుతోటి నేరుగా సాంకేతికంగా మాట్లాడబడుతున్నప్పటికీ మొట్టమొదటి సంకల్ప రూపంలో, దాని ముఖ్యమైన ఆధార రూపంలో మాత్రం ఉన్నది ఇది మాత్రమే. అంటే శమము అనేది ఒక ఉత్తమోత్తమైన ఉద్దేశం కోసం తక్కిన వాటన్నిటినీ కూడా ప్రక్కకు నెట్టి ఆ పని యందు మాత్రమే ఉండడమే శమము యొక్క మూర్తి. అంతేగాని నేను ముక్కును గ్రాణం ద్వారా ఏమి తీసుకోను, నోటి ద్వారా ఏమి తీసుకోను, కంటి ద్వారా ఏమి చూడను, చర్మం ద్వారా దేన్ని అనుభవించను, లేకపోతే ఫలాని పని చేయను, అన్నిటిని మానుకొని మూసుకొని కూర్చుంటాను, ఇది శమం యొక్క స్వరూపం కాదు. ఇటువంటి హఠం వల్ల పని కాదు. హఠం ఏదో ఒక రోజు మానిన క్షణంలో ఏ విధంగా అయితే బలమైన ఈ రబ్బర్ అనేది అలా సాగబీగి ఉంచితే అలా ఉన్నట్లుగా ఉన్న స్ప్రింగ్ ఎప్పుడైతే దాని పట్టు సడులుతుందో ఒక్కసారి అదే వేగంతో వచ్చి చటుక్కున మొత్తాన్ని ఇది చేసినట్లుగా, పొడ చేసినట్లుగా, లేకపోతే కుదిపి వేసినట్లుగా ఇది ఆ జీవితాన్ని, ఆ సాధనా మార్గాన్ని ఒక్కసారిగా కుదిపి వేస్తుంది. కాబట్టి లక్ష్య దర్శనం చేసి లక్ష్యాన్ని సాధించటం కోసం తనను తాను అందులో ఉంచుకోవటమే శమం యొక్క స్వరూపం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎన్ని పుస్తకాల్లో ఎక్కడ ఎన్ని రకాలుగా చెప్పబడి ఉన్నా సరే వాటిని మీరు దేన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అనవసరంగా తవ్వుకోవటమే అన్నమాట ఇవన్నీ కూడా. లేని దాన్ని ఎక్కువగా ఊహించుకొని గందరగోళ పడ్డాం. నువ్వు లక్ష్యం కలిగి ఉండు, లక్ష్యం వైపు ప్రయాణం చేయి.
లక్ష్యం గురించి ప్రణాళికలు పెట్టుకో. తక్కిన ప్రణాళికలు ఒక్కదాన్ని కూడా రాని మాకు. ఇది సమం యొక్క స్వరూపం. కాబట్టి శమము, సంతోషము, సద్విచారము, సాధు సంగమము ఎక్కడ ఉన్నాయో అక్కడ చప్పున బ్రాహ్మీ స్థితి అనేది అనుభవానికి వస్తున్నది. ఈ చెప్పిన లక్షణాలలో ఏమాత్రం లోపం ఏర్పడ్డా సరే ఆ స్థితి అల్లంత దూరంలో ఉండి అందుకునే దానికి దీనికి నీ ఉత్తమ సంకల్పం అనే అడ్డు కూడా, అంటే అంత దూరం అనేది ఉంటుందన్నమాట. సంకల్పం ఎప్పుడు చేసావో అది చేరువవుతుంది. సంకల్పం చేయకుండానే ఉంటే అది అంత దూరంలోనే ఉంటుంది, దొరకదు. ఆ ఎద్దుల్ని వాటిని నడపడానికి, బండిలాగా ఎద్దులు నడపడానికి కొంతమంది తెలివిగా దానికి ఒక ముందు కొంత గడ్డిని ఒక కర్రకు గట్టి వేలాడదీస్తారు. అవి అందుకునే క్రమంలో అవి ముందుకి లాగుతూ ఉంటాయి బండిని. ఆ గడ్డి ఎప్పటికీ అందదు. అట్లానే గానుగెద్దుల్ని కూడా అలా తిప్పటం అనేది కనపడుతూ ఉంటుంది. ఆ కొంచెం ముందులో దాన్ని కట్టి ఉంచుతారు. దాన్ని అందుకోవటం కోసం అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది మాత్రం దొరకదు, దగ్గరికి దూరంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇది మాత్రం గానుగెద్దు తన పని తను చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఆ పరమ లక్ష్యాన్ని మనసులో నిశ్చయించుకోకపోతే అది ఎప్పుడు అంత దూరంలోనే ఉంటుంది. వీరందరూ నన్ను అడుగుతున్న ప్రశ్న అదే అనేక సార్లు కూడా. ఇది మాకు ఎప్పుడు అవుతుంది, ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు. నువ్వు సంకల్పమే చేయలేదు, నువ్వు కాలే కదపలేదు, నువ్వు నిశ్చయమే చేసుకోలేదు. చేసుకోకుండానే మాకు ఎప్పుడు వస్తుందని చెప్పి అడుగుతున్నావు. లాటరీ టికెట్ కొనలేదు, మాకు లాటరీ ఎప్పుడు దొరుకుతుంది అని అడుగుతున్నావు. కనీసం లాటరీలో కూడా ఎప్పుడు లాటరీ తగులుతుందో అప్పుడు కొంటాం అంటున్నావు. ఏం తెలివిది? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నైనా దృశ్యం ఉన్నట్లయితే ఇది ఎప్పటికీ కూడా నాశనం కాదు. దృశ్యం లేకుండా అనుభవానికి వస్తున్నది కాబట్టే ఈ మాటల ద్వారా, విచారణ ద్వారా ఈ పని సాధ్యం అవుతూ ఉన్నది. ఈ విషయాన్ని గుర్తించు. ఈ విధంగా మనం ఉత్పత్తి ప్రకరణంలోని 3వ సర్గని ఒకసారి పునఃసమీక్షలాగా అలా దర్శించాం. రేపటి ప్రశ్నోత్తరాల సమయంలో దీంట్లో ఇంకేదైనా సంశయాలు ఉంటే సాధకులైన వాళ్ళు ప్రశ్నించవచ్చు. సాధకులు అంటే ఈ గ్రంథాన్ని సేకరించుకొని తోటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచైనా ఆ గ్రంథ పాఠ్య భాగాన్నైనా సేకరించుకొని అంతవరకు చదువుకొని గ్రంథం లభించకపోతే పూర్ణంగా దగ్గర వాళ్ళలో ఉంటాయి కదా, వాళ్ళు ఫోటోలు తీసి ఏదో మీకు పంపుతారు, వాటిని చదువుకోండి. ఇది పద్ధతి. ఆ విధంగా మీరు కూడా దాన్ని చదివి ఇక్కడ ఈ పాయింట్ గురువు గారు చెప్పలేదే మాకు అని అనిపిస్తే, ఈ పాయింట్లో అసలు ఏముంది అని చెప్పి ఆలోచన మీకు వస్తే, అంటే ఆ ప్రత్యేకమైన ఆ శ్లోకంలో అర్థం ప్రస్తావించలేదే అని చెప్పి కనుక మీకు అనిపిస్తే దాన్ని ప్రశ్నించండి. ఇది సాధన చేసే విధానం. అంతేగాని అన్ని కూర్చోబెట్టి ప్రతి శ్లోకము చెప్పటం అనేది నిజానికి సాధ్యం కాదు. అలా చేయడం అనేది చాలా విడంబనమైన విషయం. ఒకవేళ చేసినా కూడా నీ ప్రయత్నం ఏమీ లేదు కాబట్టి యుగం పాటు చెప్పుకున్న పని జరగదు. ఇక అలా అయితే ఇంకెందుకు అని చెప్పి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ గురువులు ప్రేమించి ఇతడికి సిద్ధిని కలగజేయాలనుకున్నప్పుడు దగ్గరకు తీసుకొని ప్రతి క్షణము చెప్పటం మొదలు పెడతారు. నీ ప్రతి ఆలోచనని స్వాధీనం చేసుకుంటారు. అని అది నువ్వు చేయాలంటే కనుక నీలో ఆకర్షణ అతడికి కావాలి. గురువుకి ఏమిటి ఆకర్షణ? నీ మంచితనంతో నాకు గురువు తప్ప మరొక రెండవది లేదు అనే ఆలోచనని నీకు కలగటంతో నీలో ఆకర్షణ ఆయనకి ఉంటుంది. అప్పుడు ఆయన చెప్పగలుగుతారు. అప్పుడు పని జరుగుతుంది. అర్జునుడు చూపించింది ఇదే, సుఖభదేవుడు చూపించింది అదే, అష్టావక్ర మహర్షి ఎదురుగా జనక చక్రవర్తి చూపించింది అదే. ఎక్కడ ఏ ఉత్తమ శిష్యుడు, ఉత్తమ గురుడు కనిపిస్తున్నాడన్నా అక్కడ ఉండే స్థితి ఇదే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పని నిశ్చయంగా జరిగే చోట పని చేసుకోకుండా పోవటాన్ని ఏమంటారో ఆలోచన చేసుకోండి. అటువంటి జీవితం ఇప్పుడు లభ్యమైంది. అటువంటి గురువులు, అటువంటి శాస్త్రాలు మన చేరువలో ఉన్నాయి, మనకు అందుబాటులో. మనం ఇప్పుడు నిత్యం మన చేతుల్లోనే ఉంటూ ఉన్నాయి. ఇవి
మన సమయం ఈ విధంగా గడుస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా పని పూర్తి కాకపోతే అది దాన్ని ఏమంటారు, దుర్భాగ్యం కదా అది. కాబట్టి అలా కాదు, నిశ్చయం చేసుకొని వినండి. వింటూ యథాశక్తి ప్రయత్నం చేయండి. ఒకరితోటి పోల్చుకోవద్దు, మరొకటి లేరు. ఎందుకంటే నీ సమస్య నీది, మరొకరి సమస్య మరొకరిది. ఎవరి రోగానికి వాళ్ళు ఆ మందే తీసుకోవాలి తప్ప, ఇతరులు కూడా ఆ మందులు మింగుతున్నారు కదా అని చెప్పి ఇతరుల రోగాలకి పనికొచ్చారు మందుల్ని మనం మింగితే రోగం పెరుగుద్ది తప్ప తగ్గదు. క్రొత్త రోగాలు కూడా చుట్టుకుంటాయి తప్ప ఉపయుక్తం కావు. కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళదే, ఎవరి సమస్య వాళ్ళదే. జై సద్గురు.